మాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ నిద్రపోల పాటున కూడా నా కల్లోకి రావద్దు. క్రేజీ నా డ్రాగన్ అంటే జలీల్ సాబ్. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు మన వీడియో ఏంటో కాదు, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ది డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అనమాట. సో ఎన్టీఆర్ గారిది బర్త్డే స్పెషల్ గా చాలా రోజుల నుంచి డిలే అవుతున్న ఈ గ్లిమ్స్ అయితే అండ్ ఈ డ్రాగన్ అప్డేట్ అయితే మన ముందుకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయ్యి 10 minutes అయిపోయింది. ఎందుకంటే 11:52 రిలీజ్ చేస్తున్నారు, బట్ 11:30కి రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ అయితే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ముందుగానే వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఏమో మరి సర్ప్రైజ్ అనుకుంటా, ఎందుకంటే బర్త్డే కాబట్టి ఈ సెలబ్రేషన్స్ కొంచెం ఫాస్ట్గా ఎర్లీగా పెట్టేస్తే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా అని. అండ్ ఇంకా మూవీ క్రూ కోసం వచ్చేస్తే క్రూ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ కోసం మాట్లాడుకుంటే ఎలాగో తెలిసిందే కదా, మన రుక్మిణి పాప రుక్మిణి వసంత్ గారు అండ్ అలాగే లీడ్ వచ్చేసి ఎన్టీఆర్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్. సో డైరెక్టెడ్ బై తెలిసిందే కదా ప్రశాంత్ నీల్ గారు. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టెడ్ బై తెలుసు కదా మొత్తం అందరికి ది సలార్. ఇంకా ఆయన పేరు గుర్తొస్తేనే సలార్ వస్తుంది. సో ఆయన పేరు ఎవరో కాదు, రవి బసూర్ గారు, ది రాక్ స్టార్ మ్యూజిక్ అనమాట. ఇచ్చి పడేస్తారు. అలాంటిది ఇప్పుడు ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందో మనం విట్నెస్ చేయబోతున్నాం. ఇంకా ది వరల్డ్ ఆఫ్ డ్రాగన్ అంట, చూద్దాం అసలు మొత్తం రివీల్ చేస్తారంటే 4.5 minutes ఎలాగో వచ్చేసింది అన్నది నిజమే అయిపోయింది. 4.5 minutes. సో ఇంకా లేట్ చేయకుండా డ్రాగ్ చేయకుండా మనం అయితే ఈ వీడియోకి అయితే రియాక్ట్ అయిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో లెట్స్ ప్లే ద వీడియో. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. ఓపియం పాపీ, which produces the most addictive substance in the world, heroin. ప్రపంచంలో ఓపియంని అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఓహో, అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. the director of Ugram, Guerrilla 1, 2, 3, Salar. Introducing all villains of the Genesis chapter 1, Afghan trading verse 1. Rukmini, woohoo! On the first day, God created light. 1967. On the second day, He created the sky and the water. Bobby Sarkar. On the third day, He created the land and the vegetation. Rao, And the on the content fourth day, He ADC. made the sun and the moon and the stars. Wamo! On the fifth day, He created the creatures in the general. sea and the birds in the sky. Quran. Ah boy, crazy! అసలు ఏంటి ఇది? He made the animals and the humans. And his trainees, the 91 deaths. And on the seventh day, God rested. Come on! Oh. And then Oh. And then Come on! the devil was born. Hey! Luger! Assassin! In chief of the trading company. Woo! ట్రిగర్ నొక్కగా Walk on. మర్చిపోవడం. Mass! Oh, man of masses! నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. Ba. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. Crazy! నా Dragon! అంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ.
విలన్స్ని తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు. ఓహో కాస్ట్యూమ్ కూడా విలన్ల గట్టిగా ఉంది. ఘోరాలు ఓ ఎక్కువైనప్పుడు ఫ్యాన్సెస్ అయ్యా. కథలోకి ఒక హీరోని దించాలని ఈసారి ఆ క్యారెక్టర్ జలీల్ నీదే సార్. మీరే అవ్వాలి. ఎవరది? వామ్మో రఘువీర్ రాథోడ్. ఏంటి భయ్యా, ఏం ప్లాన్ చేసావు భయ్యా? 11/6/2027 డ్రాగన్ ఇచ్చి పడేసారు. ఇచ్చి బ్లాస్ట్. నిజంగా క్రేజీ బ్లాస్ట్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరికైతే లైఫ్ లో అసలు. కొంచెం తక్కువ అసలు నెక్స్ట్ జూన్ అనగానే ఇంకా నెక్స్ట్ జూన్ అంట, నెక్స్ట్ ఇయర్ జూన్ 11న కలుసుకుందాం. డ్రాగన్ ఇచ్చి పడేస్తుంది. నిజంగా అదిరిపోయింది అసలు. పవర్ఫుల్ అనమాట బీజిఎం కానీ. అబ్బబ్బబ్బబ్బా, దొరికిందో ఆ వరల్డ్ చూసారు ఎంత ఉందో. సో ఏంటంటే నాకు తెలిసి ఇది సలార్కి చాలా మిస్టేక్ చేశారు కదా, ఆ వరల్డ్ని ముందుగా ఇంట్రడ్యూస్ చేయకుండా. ఆ క్యారెక్టర్ నేమ్స్ కానీ ఇవన్నీ మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. మూవీ బాగుంటుంది బట్ లాస్ట్ క్లైమాక్స్ రష్లో ఉంటుంది. సో ఇరికించేసినట్టు ఉంటుంది కదా అంత పెద్దది. సో ఆ క్యారెక్టరైజేషన్లు అన్నీ అలవాటు చేసుకోవడానికి చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు, అర్థం కాక. స్టోరీ పోయింది. సో ఇప్పుడు అది జాగ్రత్త ఖచ్చితంగా తీసుకుని ఇంకా ఇంక గట్టి కొడదని ఫిక్స్ అయిపోయారు నీల్ గారు, ప్రశాంత్ నీల్. అండ్ ఇప్పుడు ఒక్క ముక్కలో గ్లిమ్స్ ఎలా ఉందని చెప్పాలంటే ది పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్ అనమాట. అసలు బ్రూటల్ అనమాట. ఒక పక్కన బ్రూటల్ని మెయింటైన్ చేస్తూ ఒక పక్కన మళ్ళీ చూసారు అసలు ఆ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, క్యారెక్టర్స్ రివీలింగ్ కానీ అసలు పవర్ఫుల్ అనమాట. నాకైతే సేమ్ ఇంకా సలార్ అనిపించింది నాకు కూడా. అంటే సలార్ రివీలింగ్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ రివీలింగ్ లాగా ఉంది. మొత్తం క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ వచ్చే బీజిఎం కానీ అంటే కొంచెం సిమిలర్ టు సలార్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఏంటంటే ఆ ప్యాటర్న్, ఆ కలర్ ప్యాటర్న్ అన్నీ మనకు అలవాటు అయిపోవడం వల్ల, అండ్ అలాగే ఆ మనుషులు చుట్టుపక్కల ఫారినర్స్ కానీ, ఏదైతే ఆ నల్ల బొగ్గులు రాసుకుని నల్ల బట్టలు వేసుకోవడం కానీ, సో ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఇది ఇంకా ప్రశాంత్ నీల్ ఒకే స్కోప్ వాడతారు కాబట్టి, ఆయన ఒకే కలర్ ప్యాటర్న్ ఫిల్టర్స్ వాడతారు కాబట్టి ఇంకా తప్పదు, ఇంకా చూడాల్సిందే. బట్ మనం ఏంటి ప్రెజెంటేషన్ ముఖ్యం కాబట్టి, సో ప్రెజెంటేషన్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. అండ్ అలాగే ఆయన ఒక మంచి కథతో వచ్చినారని నాకైతే అర్థమైంది. ఎందుకంటే సలార్ 1 ఎలా ఉంటుందంటే సేమ్ ఈ కొంచెం రిఫరెన్స్ సేమ్ కేజీఎఫ్ లాగా ఉంటుంది. కొంచెం అటు ఇటు మారుతుంది తప్ప అంటే ఒక కింగ్ ఉంటాడు. ఆ కింగ్ చచ్చిపోయినా లేకపోతే ఆ కింగ్ లేకపోతే మొత్తం ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుందాం అనుకుంటారు కదా, మొత్తం ఒక 10 మంది. సో ఇది కూడా సలారో కేజీఎఫ్ 1, 2 అలాగ ఉంటాయి. సో ఇది కూడా నాకు అలాగ అనిపించింది. బట్ ఈ డ్రాగన్ చాలా డిఫరెంట్గా ఉంది. నేను అనుకున్నాను సేమ్ అలాగ ఉంటుందేమో ఏదోటి, అంటే ఒక గ్యాంగ్స్టర్ అలాగే ఉంటది. ఒక గ్యాంగ్స్టర్ కథలా ఉంటదనుకున్నా. బట్ ఇది గ్యాంగ్స్టర్ కథ కాదు. ఒక చాలా దేశాల మధ్యన ఇండియా, ఆఫ్ఘన్, మొత్తం ఒక థాయిలాండ్ మొత్తం చాలా ఉన్నాయి. ఒక ఆఫ్రికా అన్నీ ఉన్నాయి. సో ఇయన్నిటి దేశాల మధ్యలో ఒక మంచి అంటే మన ఇండియన్ చీఫ్ అంట. మరి చూద్దాం. అసలా కొన్ని పేర్లు కూడా మనకు తెలియవు మీనింగ్స్. బట్ ఎదుగండి చీఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అంట. ద చీఫ్ ఆఫ్ అసాసిన్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అంట. ద లూగర్. పేరు మనోడిది లూగర్ అనమాట. చూద్దాం. అసలు అదిరిపోయింది. ఇదొకటి. అసలు ఈ బైసెప్స్ అంటే చాలామంది ట్రోల్ చేశారు. అంటే చాలామంది ట్రోల్ చేశారు ఎన్టీఆర్ అన్న లుక్స్ని, అంటే ఎయిర్పోర్ట్లో చూసి ఇవన్నీ చూసి. బట్ ఇప్పుడు ఆఫ్టర్ గ్లిమ్స్ వాళ్ళందరూ వేలేసుకొని చూస్తారనమాట, సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే అసలు ఆ గ్లిమ్స్లో అసలు చూశారు కదా కట్అవుట్ ఎలా ఉందో. ఆ కట్అవుట్కి ఇంకా ఏం చెప్పినా తప్పలేదన్నమాట. ఇంకా తక్కువే అనమాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట మనోడు యాక్టింగ్. అంటే టాలీవుడ్ అంతా ఒకవైపు ఉన్నా మనోడు ఒక్కడిని ఒకవైపు పెట్టేసినా ఆ యాక్టింగ్తో లాగేస్తారు ఆయన ఎన్టీఆర్. అందుకే కదా ద మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ అంటారు. ఊరికే అంటారు కదా అలాంటివి. సో అంత యాక్టింగ్ ఉంటుంది అనమాట ప్రతిదీ. అంటే లైక్ మీరు ఎమోషన్ ఇవ్వండి, లేకపోతే ఫన్,
అది మొత్తం ఇంకా ఫన్ గాని, ఒక ఎమోషన్ గాని, ఒక అగ్రెషన్ గాని ఏదన్నా ఇచ్చి పడేస్తాడు 'నవరసాల్లో'. అంత టాలెంటెడ్ అనమాట. డాన్స్ గాని ఇచ్చి పడేస్తాడు అన్నిటిలోని. ఇంకంతే అబ్బా! మనం ఇంక ఈ రోజుకి ఒక ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఎప్పటినుంచో డ్రాగ్ చేసి వచ్చిన దాన్ని ఈరోజైతే మనం విట్‌నెస్ చేసాం కాబట్టి, ఇంగా ఫుల్ హ్యాపీ అనమాట. సో, ఫుల్లీ సాటిస్ఫైడ్. సో, ఇదబ్బా నా ఎగ్జాక్ట్ రియాక్షన్. సో, మీకు ఈ రియాక్షన్ అండ్ అలాగే ఈ గ్లింప్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అండ్ అలాగే లైక్ చేసేసి నాకైతే సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఇంకంతే 'రుక్మిణి వసంత్' గారున్నారు. చాలా అంటే ఆవిడే మొత్తం ఎలివేషన్ ఇచ్చింది మొత్తం ఈయనకి, ఎన్టీఆర్‌కి మొత్తం ఎలివేషన్ ఇచ్చి గట్టిగా లాగింది. ఇంకా లుక్స్ అయితే తెలుసు కదా ఆవిడ ఎలా ఉంటారో. తను 'రుక్మిణి వసంత్' అంటే పర్ఫెక్ట్ ఇంకా ఎలా ఉంటారంటే అబ్బా! మంచి క్లాసీగా ఉంటారు ఆవిడ. అసల ప్రెజెన్స్ కూడా చాలా బావుంది. ఇంకంతే. ఇంకా 'రవి బసూరు' రవి బసూర్ గారిది యాజ్ ఇట్ ఈజ్ కొంచెం అంటే 'రవి బసూర్' గారి మ్యూజిక్ ఎలా అనిపించిందంటే మనకి తెలుసు 'సలార్ 1' లాస్ట్ క్లైమాక్స్ రివీల్ బీజీఎం కొంచెం ఆ 'వరల్డ్ ఆఫ్ కాన్సర్' రిలీజ్ చేసినప్పుడు వస్తది కదా బీజీఎం. కొంచెం దానికి రిలేటెడ్‌గా ఉంది. బట్ బీజీఎం అయితే మాత్రం ఇంటెన్సివ్‌గానే ఉంది. బట్ కొంచెం రిలేటెడ్ అవుతున్నట్టు అనిపించింది నాకు. మిగతాదంతా బావుంది. సో, ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఆ ఎంట్రీ గాని, ఆ బీజీఎం గాని అండ్ అలాగే ఒక్కొక్కళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు కొంచెం వేరియేషన్స్ మార్చుకుంటూ బీజీఎం చేయడం గాని చాలా బావుంది. చూద్దాం ఇంకా ఇది జస్ట్ టూ ఎర్లీ టు జడ్జ్ కాబట్టి జస్ట్ ఇది గ్లిమ్స్ కాబట్టి. సో, ఫస్ట్ అవర్ 4 మినిట్స్ 30 సెకండ్సా? 4 మినిట్స్ 30 అంటే 4 మినిట్స్ 28 సెకండ్స్ అంటే ఇంకా బాబోయ్! ఫస్ట్ అవర్ గ్లిమ్స్ అనమాట. మన ఇండియాలోనే ఒక పెద్ద గ్లిమ్స్ ఇది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ రోజుకి వీడియో అయితే ఇంతటితో ముగించేద్దాం. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి అండ్ అలాగే థంబ్‌నెయిల్ చేసి మొత్తం ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసి ఇప్పుడు మళ్ళీ రేపు మార్నింగో ఆర్ ఇప్పుడు అప్‌లోడ్ చేసేస్తాను. అండ్ అలాగే మళ్ళీ రేపు మార్నింగ్ 8 గంటలకి ఓసరవెల్లి ఉంది. అక్కడ కూడా ఏస్తారు ఈ గ్లిమ్స్. అది కూడా రికార్డ్ చేసి మీకు పెడతాను. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ అలాగే ట్రైలర్ రియాక్షన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవినాష్ ఫస్ట్ 2.0 అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై బై. టాటా.